కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవిందమాల బృంద సేవా సమితి గత 4వ తేదీన దేవుని కడప నుంచి బయలుదేరి గత 19 సంవత్సరాలుగా శ్రీవారి సేవలో అవినీతమవుతూ ఎందరో భక్తాదులకి ఇతోధిక సేవలు అందిస్తున్నటువంటి ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ పుల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆ సంస్థ గురించి మరియు భక్త బృందం వనయాత్ర గురించి విశేషాలని వారిని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. మీరు ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2008లో స్టార్ట్. అంటే 2006లో మేము మాల ఆధారణ చేసి 2006లో పాదయాత్ర స్టార్ట్ చేసినాము. ఎంతమందితో స్టార్ట్ చేశారు అప్పుడు? మేము ఫస్ట్ మొదలు 11 మంది అయినారు. 11 మంది. ఇప్పుడు ఎంతమంది? ఈ రోజుకి ఎంతమంది వచ్చారు? మా బృందంలో 2008 నుంచి పాదయాత్ర 60 నుంచి 100 మంది లోపల స్టార్ట్ అయింది 2008లో. తర్వాత దినదిన ప్రవృత్తి చెందుతూ స్వామివారి అనుగ్రహంతో 2025 సంవత్సరానికి 250 నుంచి 300 మంది వచ్చింది. 300 మంది వచ్చింది. ఈ 300 మందికి అకామిడేషన్ కానీ వాళ్ళకి అన్నదానం కానీ అల్పాహారం కానీ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? స్వామి అనుగ్రహంతో ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి అల్పాహారము మేము ఎక్కడైతే నిర్ణయించుకున్నామో ఆ ప్లేస్ దగ్గర ప్రతిరోజు అందించబడుతుంది. మాతో పాటు కొంతమంది భక్తులు వచ్చి సేవ చేసి వాళ్ళకు అన్నప్రసాదాలు వండి ప్రతిరోజు అందించడం జరుగుతుంది. వాళ్ళ ఈ స్వామి భక్తుల యొక్క సేవలు మీరు ఉన్నారు కదా, వారి సేవ చేసేటప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ భాగ్యం కల్పించిన వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన అనుగ్రహం చాలా గొప్పది. ఆయన అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వామి స్వామి వారి మహత్యం గురించి 2 మాటలు చెప్పండి. 2006 సంవత్సరంలో నేను మాల వేసుకున్నప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలని మేమందరం అనుకున్నాము. అప్పుడు బయలుదేరితే అనుకోకుండా మేమందరం క్యూలో ఉన్నాము, ఫ్రీ దర్శనం క్యూలో ఉన్నాము. నేను ఎందుకో స్వామివారి పై ఇంతసేపు క్యూలో నిలబెట్టానని నాకు ఆ నుంచి బయటకు వచ్చేసి కోనేటిలో స్నానం చేసి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని రాలేకపోయినందుకు తప్పు క్షమించు స్వామి అని చెప్తే అట్లా పోతే వాళ్ళే పిలుచుకుపోయినారు. ఎవరు? వివిఐపి దర్శనానికి స్వామి నువ్వు రా అని దారిలో పోతా అంటే నువ్వు రా స్వామి అని పిలుచుకుపోయినారు విఐపి దర్శనానికి. 2006లో చాలా అద్భుతంగా జరిగింది. అసలు నాకు తెలియదు వైకుంఠ అంటే ఆ రోజు ఎందుకో నేను మాల వేసుకున్నా. ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు దాదాపు అప్పటికి ఇప్పటికి ఈ గోవింద భక్తులు పెరుగుతున్నారు, చాలా వరకు పెరుగుతున్నారు సార్. భక్తితో కూడుకొని
బాగా చేస్తున్నారు. చాలా అద్భుతంగా అందరూ నియమనిష్టలతో మాలాధరణ ధరిస్తున్నారు స్వామి. గోవిందమాల భక్తులు కడప నుంచి పాదయాత్ర ఎటువంటి ఆటంకం లేకుండా బాగా అందరూ నియమనిష్టలతో వస్తున్నారు. మామూలుగా ఈ గోవిందమాల వేసుకునే దానివల్ల స్వామివారి కృపా కటాక్షణాలు ఏ విధంగా కలుగుతున్నాయి భక్తులకి? ఏ కోరికలు తీరుతున్నాయి? కోరికలు తీర్చే వరాలు రాయడు ఆయన. ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాడు సార్. ఎటువంటి దాంట్లో సంశయం లేదు. స్వామి కోరిన కోరికలు తెలుస్తున్నాడు. మీరు దాదాపు ఈ 19 years కడప నుంచి తిరుమల కాలినడకనే వస్తున్నారా? కాలినడకనే వస్తున్నా సార్. 2022లో నాకు కాల్ ఫ్రాక్చర్ అయ్యి 1 సంవత్సరం నడచలే, కానీ భక్తులతో పాటు అందరితో పాదయాత్ర భక్తులతో పాటు వచ్చి వాళ్ళకి సేవలు చేసుకుంటూ వచ్చింది సార్. కంటిన్యూ పాదయాత్ర. ఈ వనయాత్రకు సంబంధించి మామూలుగా దాదాపు ఈ రోజు ఒక 2000 మంది భక్తాదులు మన కుక్కలదడి నుంచి స్వామికి దర్శనానికి బయలుదేరారు కదా. కుక్కలదడి అన్నమయ మార్గం నుంచి ఈ అన్నమయ మార్గంలో ప్రయాణం చేసే భక్తాదులకి టీటీడీ వాళ్ళు ఏమన్నా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది భావిస్తున్నారా? టీటీడీ ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ, తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ చర్య తీసుకొని ఈ పాదయాత్ర భక్తులకు, అన్నమయ్య కాలిపాడున వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఏదన్నా వాళ్ళకు దానిలో సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అదే అకామిడేషన్ స్వామి అక్కడ ఏమన్నా కుక్కలదడి అకామిడేషన్ కుక్కలదొడ్డిగా టీటీడీ తరఫున మంచిగా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేస్తే భక్తాదులు విరివిగా అక్కడ బస చేసి అక్కడ నుంచి బయలుదేరడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఏం స్వామి, ఏం పేరు మీ పేరు? నా పేరు రాముడు స్వామి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు స్వామి? ఇప్పటికి 5 ఏళ్ళు ఉంటాను స్వామి. 5 ఏళ్ళ నుంచి వస్తున్నారా? ఇది ఎన్నో యాత్ర స్వామిది? ఇది 5 ఏళ్ళు లేదు స్వామి నాది. మామూలుగా పాదయాత్ర ఎన్నో యాత్ర? పాదయాత్ర 5 ఏళ్ళు స్వామి. పాదయాత్ర మొత్తం మీరు స్టార్టింగ్ నుంచి వస్తున్నారా? ఎక్కడ? కడప, దేవుని కడప నుంచి వస్తున్నారా? స్వామి. మీరు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? స్వామిని ఏమి ఏడుకొని పాదయాత్ర చేస్తున్నారు? స్వామి మేము అనుకుంటే ఖాయం అవుతుందని చేస్తాను స్వామి. అవునా? ఇప్పుడు దాదాపు మీకు ఇంత ముందు అనుకున్నట్టు ఎన్ని నెరవేర్చినాడా స్వామి? మీ విలవేల్పేనా స్వామి వెంకటేశ్వర స్వామి? కరెక్ట్ స్వామి. మామూలుగా ఇది పాదయాత్ర అన్నది అడవిలో కదా. మామూలుగా ఇక్కడ జంతువులు ఉంటాయి, ప్లస్ పులులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. మీకు ఎలాంటి భయం అనేది లేదా? ఆయన గోవింద నామమే మిమ్మల్ని కాపాడుతుందా? ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కలదొడ్డి నుంచి నడుస్తున్నారా? మామూలుగా మీ ఈ వనయాత్రలో మామూలుగా ఈ మగవాళ్ళు దాదాపు వయసులో ఉన్నటువంటి పిల్లలు నడవడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆల్రెడీ కొంచెం వయసు మీరినా కానీ మీరు నడుస్తున్నారంటే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే హ్యాపీగానే ఉంటది. కొంచెం కష్టం అనిపించినా పైకి పోయిన తర్వాత ఇదంతా మర్చిపోతాం. స్వామి దర్శనం తర్వాత అన్ని మర్చిపోతారా? మీ కడప నుంచి వస్తున్న కుక్కలదొడ్డి నుంచి వస్తున్నారా? మీ పేరమ్మా? కృష్ణవేణి గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప నుంచి వస్తున్నారా? ఈ వనయాత్ర అనుభవం ఎలా ఉంది? నామస్మరణ చేసుకుంటూ వస్తున్నారా? గోవింద నామస్మరణ, ఆ నామమే మిమ్మల్ని నడిపిస్తుందా? అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ స్వామి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప నుంచి వస్తున్నారా? కడప నుంచి పాదయాత్ర వస్తున్నారా లేదంటే కుక్కలదొడ్డి నుంచి? కడప నుంచి వస్తున్నారా? కడప నుంచి దాదాపు 150 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్నారు కదా. ప్లస్ ఏమనిపిస్తుంది మీకు? బాగా అనిపించింది. బాగా అనిపించింది. మాకేమనిపించింది? సంతోషంగా ఉందా? సంతోషం. వనయాత్ర అనుభవం ఎలా ఉంది? బాగుంది. గులకరాళ్ళు ప్లస్ ఏం లేదు స్వామి. ఇవన్నీ ఈ నడకను మిమ్మల్ని నడిపించింది ఎవరు? ఏడుకొండల వాడేనా? ఎన్ని రోజులు దీక్ష చేశారు మీరు? 5 రోజులు. 5 రోజులా? సంవత్సరం 4 రోజులే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 10 ఏళ్ళు అవుతుందా? 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నారు. నేను వస్తారా? ఇల్లు ఒక 6 ఏళ్ళు నుంచి వస్తున్నారు. మీ పేరు ఏం పేరు స్వామి? నా పేరు ఇంద్రమ్మ. ఇంద్రమ్మ. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు?
ఈ సంవత్సరం ఈ సంవత్సరం వస్తున్నారా? మీ పేరు స్వామి? ఈ వనయాత్ర ఎలా ఉంది? బాగుంది స్వామి, ఆ? బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అది 10 సంవత్సరాలు స్వామి. మామూలుగా వెంకటేశ్వర స్వామి సంబంధించి కష్టాలు పెడతారంటారు కదా, పెట్టిన ఆనందం ఉంటుంది స్వామి. కష్టం ఆనందం ఉంటుందా? కష్టాల్లో కూడా ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుంది స్వామి. ఆ కష్టాలన్నీ కడితెచ్చేది ఆయనే కదా. ఆయనే. ఆ? మీ పేరేమంటారు? కొండవి స్వామి. మాలేసిన కడపే స్వామి. సివిల్ ఎన్ని సంవత్సరాలు వచ్చేవాళ్ళు? 3 years నుంచి కాలినడకన వచ్చేవాళ్ళ? మామూలుగా స్వామి యొక్క వనయాత్ర అనుభవం ఎలా ఉంది? బాగుంది స్వామి. ఆ? బాగునే మీరు అనుకున్న కోరికలను నెరవేరుస్తున్నాడా? నెరవేరుస్తాను స్వామి. ఆయనే మన హ్యాండల్. అవునా? ఆయనే మన దిక్కంతా. అవునా? కడప నుంచి వస్తుందా? కడప నుంచి స్వామి. ఎంత ఉంటుంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.